బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th December కి ఒక ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నంబర్ 665 ఆఫ్ 2024. సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ us విత్ ది కంప్లైంట్ దట్ అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 persons కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్డ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 personsని మా లోకల్ పోలీస్ వాళ్ళు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. త్రూ దెమ్ ఆ 3 personsతో మాకు యాక్చువల్గా ఈ 50 lakhs క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూజ్డ్ ప్రకాష్ మోటిబాయి ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్. అండ్ వీళ్ళ దగ్గరే ఇనిషియల్గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్లో వీళ్ళని ట్రాక్ చేసాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ దేర్ SHO వి మేనేజ్ టు వాళ్ళ ఏ వెహికల్లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ని క్రెటా వెహికల్ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ని అలాంగ్ విత్ ది 2 accused తీసుకొని వచ్చాము. సో ఇన్ ఆర్ ఇంటరోగేషన్ అక్యూజ్డ్ హ్యాస్ కన్ఫెస్డ్ దట్ yes he has cheated them, the main victims లాస్ట్ ఇయర్ తీసుకున్న 50 lakhs. అండ్ ఇప్పుడు ఒక కన్సీల్డ్ కంపార్ట్మెంట్లో ఇన్ ద వెహికల్ దిస్ అమౌంట్ వాజ్ రికవర్డ్. సో ఈ మిగతా అమౌంట్ ఏదో హవాలా కోసం అని దే ఆర్ మూవింగ్ దిస్ క్యాష్ అని ఇనిషియల్ ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. ఫర్దర్ డీటెయిల్స్ యాజ్ పర్ ప్రొసీజర్ దీన్ని కన్సర్న్డ్ అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ విల్ వెరిఫై ది సోర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ మనీ. అండ్ ప్రెసెంట్లీ అయితే ఇద్దరు అక్యూజ్ని మేము ఇప్పుడు విల్ బి రిమాండింగ్ దెమ్ ఇన్ ఆర్ కేస్. అండ్ దాంట్లో recovery of the 50 lakhs which they have cheated the original complainants అది ఈ కేసులో చేస్తాం జరుగుతుంది. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్, మాకు రీసెంట్గా చాలా ఇట్లాంటి కంప్లైంట్స్ ఆఫ్ ఈజీ మనీ లేదంటే ఇట్లా ఈజీ డీల్స్